భోంచేసి వెళ్ళండి అనేత అంటూ ఉంటుంది స్వప్న. అలా అనేసరికి మీ వదినకి నేనేం చెప్పాలి అని కార్తీక్ అంటూ ఉంటాడు. మా ఇంట్లో తినేసావని చెప్పు అని అంటూ ఉంటుంది స్వప్న. అలా అనేసరికి ఏమైంది శౌర్య, ఎందుకలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ శౌర్యని. శౌర్య అయితే అమ్మ తిట్టింది అని చెప్తుండేసరికి దీప వచ్చి ఎందుకు తిట్టిందో కూడా చెప్పు అనేత అంటూ ఉంటుంది. ఎందుకు తిట్టింది అని అంటే, పక్కింటి పంకజం వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా ఎగ్ రైస్ తిన్నాననే విషయం చెప్పు అనేత అంటూ ఉంటుంది. అలా తినకూడదని తెలియదా నీకు అని చెప్పేసి దీప అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. అమ్మో, నేను స్వప్న వాళ్ళ ఇంట్లో తిన్నానని తెలిస్తే నా పరిస్థితి ఏంటో అనైతే కార్తీక్ అలా చూస్తూ ఉంటాడు. కార్తీక్ బాబుని చూసుకొని నేర్చుకో అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి కార్తీక్ అయితే దీపకాసి అలా చూస్తూ ఉంటాడు. ఎక్కడ ఏమి తినకుండా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర తింటాడు కార్తీక్ బాబు అనేత అంటూ ఉంటుంది దీప. ఆ మాటలకి ఇప్పుడు కానీ నేను స్వప్న వాళ్ళ ఇంటి దగ్గర తిన్నానని తెలిస్తే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవడం లేదు అని చెప్పి కార్తీక్ అయితే సతమతం అవుతూ ఉంటాడు. పద దీప తిందాం అనేత అంటూ ఉంటాడు. అదండి బాబు తినేద్దాం అని అనేసరికి అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి మీరే కదా బాబు అందరం కలిసి తిందాం అన్నారు అని అంటే అని చెప్పేసి తింటూ ఉంటారు. కొంచెం పప్పు వేసుకోండి, తర్వాత సాంబార్ వేసుకొని తిందరు కానీ అని అంటే, సాంబార్ కూడా ఉందా అని అంటూ ఉంటాడు కార్తీక్. అదేంటి బాబు, పెరుగన్నం తినే ముందు మీరు సాంబార్తోనే తింటారు కదా అని అంటూ ఉంటుంది దీప. అనేసరికి ఏం నాన్న ఏం అలా చూస్తున్నావు అని అనేసరికి నాకెందుకో కొంచెం ఆకలిగా వేయడం లేదు అని అనేస్తూ ఉంటాడు కార్తీక్. బయట ఎక్కడైనా తిన్నావా అని అంటూ ఉంటుంది శౌర్య. ఆ మాటలకి కార్తీక్ ఏం చెప్పాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటాడు. తన కాసి దీప చూసి షాక్ అవుతూ ఉంటాడు.